కల్కి 2 స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చేసింది. కల్కి 2లో అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రెజెన్స్ పెంచినట్టు సమాచారం. ఈ మేరకు ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ కాంపౌండ్ నుంచి ఈ వార్త లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్లో అశ్వత్థామగా బచ్చన్ రోల్ ప్రభాస్ పాత్రపై ప్రధానంగా దృష్టి పెడుతోందని సమాచారం. సుమతి గర్భస్థ శిశువును రక్షించే వారి మిషన్ గురించి మరింత డెప్త్గా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో కమల్ హాసన్ రోల్ అయిన యాస్కిన్తో ప్రభాస్ అమితాబ్ల మధ్య పెద్ద సీన్లుంటాయట. కల్కి పార్ట్ 1 కంటే కూడా ఎన్నో రెట్లు బలమైన సన్నివేశాలతో ముగ్గురు ప్రధాన పాత్రల మధ్య క్లైమాక్టిక్ ఘర్షణకు డైరెక్టర్ నాగశ్విన్ అద్భుతంగా ప్లాన్ చేశారని ఆ లీగ్ న్యూస్ చెబుతోంది. హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లోనే షూటింగ్ ఎక్కువ భాగం జరుగుతుంది. ఇప్పటికే గత సంవత్సరం 30 రోజుల షూటింగ్ పూర్తయినప్పటికీ అనేక కీలకమైన యాక్షన్ సన్నివేశాలు ఇంకా కూడా పెండింగ్లోనే ఉన్నాయి. అమితాబ్ పాత్ర మహాభారతం నుండి ప్రేరణ పొందిన మరణం లేని వ్యక్తిగా చిత్రీకరించినందున అతను ఆయుధాలతో కూడిన పోరాట సన్నివేశాల్లో ఎక్కువగా కనిపిస్తాడు. కల్కి మొదటి భాగంలోనే అమితాబ్ పాత్ర ఎక్కువగా ఉండడం వల్ల ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గిందనే విమర్శలు వచ్చాయి. మరి పార్ట్ 2లో దర్శకుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. జూన్ 2024లో ప్రీమియర్ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసిన కల్కి 2898 AD ఇప్పుడు దీని సీక్వెల్ కోసం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లోనే కల్కి పార్ట్ 2 షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే నిర్మాతలు ప్రియాంక దత్ అలాగే స్వప్న దత్ షూటింగ్ గురించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.